దయచేసి అందరూ గమనించాలి. ఇందాకనే మన గౌరవ శాసనసభ్యులు క్లుప్తంగా చెప్పారు. ఇది పార్టీ యొక్క ప్రాథమిక సభ్యత్వానికి ప్రిపరేటరీ మీటింగ్. అంటే మనం ఒక సమన్వయంతో నిశ్శబ్దంగా ఒక హోందాగా వ్యవహరించేటువంటి ఒక సమావేశం కాబట్టి మనమందరము ప్రశాంతంగా అల్లరి చేయకుండా ఎవరి స్థానాల్లో వారు కూర్చునే ప్రయత్నం చేయడం. ఇప్పుడే మన సభ్యత్వ ఇన్ఛార్జ్ దామోదర్ రెడ్డి గారు మనకు రావడం కూడా జరిగింది. ఎవరైతే పేర్లు పిలుస్తామో వాళ్ళు రావాలి. ముఖ్యంగా మాజీ కార్పొరేటర్లు ఒక ముందు వరుసలో ఉంటారు, మిగతా వాళ్ళు మాత్రం అందరూ వెనుక వరుసలోకి పోవలసిందిగా విజ్ఞప్తి చేస్తాము. పద్మా వెంకటరెడ్డి గారు మాజీ కార్పొరేటర్, వారు వేదికపైకి రావాలి. శిరీష ఓం ప్రకాష్, అదేవిధంగా విజయ్ కుమార్ గౌడ్ ఎక్స్ కార్పొరేటర్, వారు కూడా దయచేసి సప్పట్లు కొట్టవలసిందే కోరుతున్నాం. మన నాయకులు మనం గౌరవించుకోవాలి. మారు మోగాలి సప్పట్లు, గన 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 మోగాలి గట్టిగా. బాగంబర్పేట్ డివిజన్ అధ్యక్షులు చంద్రమోహన్ గారు, అదేవిధంగా ఉద్యమకారుడు గెల్వయ్య గారు, శ్రీరాములు గారు, శ్రీరాముల ముద్రరాజు గారు, రవీందర్ రావు గారు, అన్నా మీ డివిజన్ వాళ్ళే కనీసం మీరైనా కొట్టాలి. రెడ్డి గారు, అంబర్పేట నాయకులే మన వాళ్ళంతా గట్టిగా ఒకసారి మిరియాల శ్రీనివాస్, జై తెలంగాణ. గోల్నాక భూపతి లక్ష్మణ్ గారు, రేగపాక రాము గారు, ఆర్కే బాబు గారు, సురేష్ గౌడ్ గారు, భారతీరాజ్ గారు, కాలేరు రాము గారు, కవితారావు గారు వేదికపైకి రావాలి. జి జనార్దన్ గారు, కొమ్ము శ్రీనివాస్ గారు, లింగం యాదవ్ గారు. లింగం యాదవ్ లేడు గారు. నల్లకుంట మేడి ప్రసాద్ గారు, విజయేందర్ సాగర్ గారు, నరేందర్ లిఖితా గౌడ్ గారు, లావణ్య గారు, శంకర్ గారు, రఘురామ్ రెడ్డి గారు, రమణా నాయుడు గారు, రాము యాదవ్ గారు, ఓం ప్రకాష్ గారు కాచిగూడ డివిజన్, రవీందర్ యాదవ్ గారు, సునీల్ బిడ్లాన్ గారు, సునీల్ బిడ్లా, భీష్మ గారు, కృష్ణగౌడ్ గారు, బాబ్జీ గారు, మహేష్ బుజ్జి మహేష్ గారు. అంబర్పేట్ డివిజన్ మల్లికార్జున్ యాదవ్ గారు, సిద్ధు గారు, జఫార్ గారు, లింగారావు గారు, రామారావు గారు, మల్లేష్ యాదవ్ గారు, సతీష్ గారు, లవంగం ఆంజనేయులు గారు, సింగోజి శ్రీను గారు, మహేష్ గారు. దయచేసి ఇప్పుడు ఈ పిలిచిన వాళ్ళు వేదిక దగ్గర ఇంకా రాష్ట్ర నాయకులు శాసనసభ్యులు ఎవరైనా వస్తే దయచేసి వాళ్లకు సీట్ ఇవ్వాల్సిందిగా గమనించాలి. అన్యదా కూడా భావించొద్దు. మరి మనము ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నాయకునిగా మనము బయటి వాళ్ళను గౌరవించేటువంటి సంస్కారం మనము చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతూ ఇప్పుడు మనకు అతిథిగా వచ్చినటువంటి